శుభోదయం. ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి రోమా పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తున్న మాతో ఉంచి నడిపించి దీవించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని తెలియజేస్తూ రాస్తున్న మాట: శరీరానుసారులు ఆత్మానుసారులు. శరీరానుసారులు శరీరం మీద మనసుస్తారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమైన ఆ దేవుని పైన మనసు ఉంచుతారు. కాబట్టి ఆత్మానుసారులు ఎలా ఉంటారంటే, ఆ ఆత్మానుసారులు దైవాత్మ చేత నింపబడతారు. దైవాత్మ చేత నింపబడడం అనగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నా పాపం గురించి చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్న వారు దైవాత్మ చేత నింపబడతారు. వారికి ఎల్లప్పుడూ దైవ చింతనే కలిగి ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని కుమారుడా, ఈ దైవాత్మ చేత నింపబడ్డ వారికి దేవుని జీవం ఉంది. దేవుడు నిత్య జీవం ఇవ్వగలడు, సమాధానం ఇవ్వగలడు, సంతోషం ఇవ్వగలడు. కాబట్టి నేను కూడా మన దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో దైవాత్మ పొందుకొని దేవుని మయపరిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి నడిపించి దీవించిన గాక. ఆమేన్. మౌనతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దాని నుంచి దంతించిన వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.